ఏసాట్స్ అంతరిక్షంలో శత్రువుల అంతు చూడడానికి దశాబ్దాల క్రితమే తయారు చేసిన డెడ్లీ వెపన్స్ ఇవి. అమెరికా, రష్యా, చైనా, భారత్ దగ్గర మాత్రమే ఈ ఆయుధాలున్నాయి. ఇప్పటివరకు వీటిని ప్రయోగించాల్సిన అవసరం ఏ దేశానికి రాలేదు. కానీ ఇప్పుడు మాత్రం ఎప్పుడైనా ఈ డేంజర్ వెపన్స్ ప్రయోగం ఖాయమనే అనుమానాలు పెరుగుతున్నాయి. ఎలాన్ మస్క్ స్టార్ లింక్ శాటిలైట్లే లక్ష్యంగా రష్యా తన ఏసాట్స్ ప్రయోగించబోతుందని పశ్చిమ దేశాలు అనుమానిస్తున్నాయి. అసోసియేటెడ్ ప్రెస్ కూడా అంతరిక్ష యుద్ధం తథ్యమని నివేదించింది. దీంతో మరోసారి ఏసాట్స్ గ్లోబల్ డిబేట్కు కేర్ ఆఫ్గా మారాయి. ఇంతకు అంతరిక్షంలో పుతిన్ ప్లాన్ చేస్తున్న పవర్ వార్ ఏంటి? ఎలాన్ మస్క్ స్టార్ లింక్ శాటిలైట్లపై నిజంగా దాడి చేయబోతున్నారా? అదే నిజమైతే మస్క్ స్టార్ లింక్ శాటిలైట్లనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? అంతరిక్షంలో అస్సలు సిసలు యుద్ధానికి రంగం సిద్ధమైందా? అగ్రరాజ్యాల మధ్య స్పేస్ వార్ కు సమయం దగ్గర పడిందా? మస్క్ స్టార్ లింక్ శాటిలైట్లని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? స్పేస్ వార్, స్టార్ వార్స్ వంటి సైన్స్ ఫిక్షన్స్ చూసే చాలా మందికి పెద్దగా పరిచయం అక్కర్లేని యుద్ధం. ఈ యుద్ధం సిల్వర్ స్క్రీన్లపై చూడ్డానికి బాగానే ఉంటుంది, కానీ రియల్ గా జరిగితే మాత్రం ప్రపంచమే అతలాకుతలమైపోతుంది. చాలా కాలంగా అగ్రదేశాలు ఈ యుద్ధంపైనే ఫోకస్ చేశాయి. అమెరికా, రష్యా, చైనా, భారత్ అంతరిక్ష యుద్ధానికి అవసరమైన ఆయుధాలను రెడీ చేసుకున్నాయి. కానీ ఇప్పటి వరకు ఆ ఆయుధాలను వాడాల్సిన అవసరం ఎవరికీ రాలేదు. అయితే రష్యా ఫస్ట్ టైం స్పేస్ వెపన్స్ ను యాక్టివేట్ చేస్తుందన్న వార్తలు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. అది కూడా అమెరికా బిలియనియర్ ఎలన్ మస్క్ స్టార్ లింక్ శాటిలైట్లను ధ్వంసం చేయడమే లక్ష్యంగా మాస్కో ఈ పని చేస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. నాటో కూటమికి చెందిన 2 నివేదికలు అంతరిక్షంలో విధ్వంసం తప్పదని చాలా కాన్ఫిడెంట్ గా అంచనా వేశాయి. స్టార్ లింక్ శాటిలైట్ ఒకటి కూలిపోతున్న వేళ ఈ నివేదికలే ప్రపంచాన్ని కలవరపెడుతున్నాయి. రష్యా కక్షలోని శాటిలైట్లను పేల్చేసేలా సరికొత్త యాంటీ శాటిలైట్ వెపన్ ను అభివృద్ధి చేస్తోందని అసోసియేటెడ్ ప్రెస్ నివేదిక వెల్లడించింది. ఒకేసారి భారీ సంఖ్యలో శాటిలైట్లను నాశనం చేయడమే లక్ష్యంగా ఆ ఆయుధాన్ని అభివృద్ధి చేస్తుందని నివేదికలో పేర్కొంది. ఈ వెపన్ టార్గెట్ ఎలాన్ మస్క్ స్టార్ లింక్ శాటిలైట్లే అని తెలిపింది. నిజానికి రష్యా దగ్గర ఆల్రెడీ యాంటీ శాటిలైట్ వెపన్స్ ఉన్నాయి. అయితే ఒక క్షిపణి ఒక శాటిలైట్ ని మాత్రమే ధ్వంసం చేయగలుగుతుంది. రష్యా అభివృద్ధి చేస్తున్న ఆయుధం ఒకేసారి వందల శాటిలైట్లను ధ్వంసం చేస్తుందని నివేదిక అంచనా వేసింది. అదే జరిగితే అంతరిక్ష రంగానికి పెను ముప్పు తప్పదని నివేదిక హెచ్చరిస్తోంది. అదే నిజమైతే రష్యా అధినేత ఎలాన్ మస్క్ స్టార్ లింక్ శాటిలైట్లనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? యుద్ధంలో గెలవాలంటే పవర్ఫుల్ ఆయుధాలుంటే సరిపోదు, కమ్యూనికేషన్ కూడా ఉండాలి. 4 ఏళ్ల సుదీర్ఘ యుద్ధంలో ఉక్రెయిన్కు స్టార్ లింక్ శాటిలైట్లే కొండంత అండగా నిలిచాయి. రష్యా దాడులతో భూతల ఇంటర్నెట్ వ్యవస్థలు దెబ్బతిన్నా స్టార్ లింక్ ద్వారా ఉక్రెయిన్ తమ కమ్యూనికేషన్ను కాపాడుకోగలుగుతుంది. ఆ కమ్యూనికేషన్తోనే 4 ఏళ్లుగా రష్యాతో పోరాడుతోంది ఉక్రెయిన్. స్టార్ లింక్ శాటిలైట్లను దెబ్బ కొడితే సేనల మధ్య కమ్యూనికేషన్ లేక సంక్షోభం ఎదుర్కోక తప్పదు. అలా జరగాలంటే స్టార్ లింక్ శాటిలైట్లను ధ్వంసం చేయడం ఒక్కటే ఆప్షన్. తన సరికొత్త ఆయుధంతో అదే చేయబోతున్నారనేదే నాటో కూటమికి చెందిన 2 నివేదికల అంచనా. రష్యా ఈ ఆయుధాన్ని ప్రయోగిస్తే అది కేవలం స్టార్ లింక్కే కాకుండా మొత్తం అంతరిక్ష రంగానికే ముప్పుగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. వాస్తవానికి ఎర్త్ లోవర్ ఆర్బిట్లో లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యమున్న S-500 క్షిపణి వ్యవస్థను తాము ఇప్పటికే మోహరించినట్లు రష్యా ప్రకటించింది. ప్రచ్ఛన్న యుద్ధ కాలం నాటి ఒక శాటిలైట్ ను ధ్వంసం చేసేందుకు 2021లో రష్యా ఒక క్షిపణిని ప్రయోగించింది. కాబట్టి ఇలాంటి ఆయుధాలను తయారు చేయడం రష్యాకు పెద్ద మ్యాటర్ కాదు అనేది విశ్లేషకుల మాట. నిజానికి ఈ రోదశలో తిరిగే శాటిలైట్లు అత్యంత ఖరీదైనవి. మానవ మనుగడకు అవే కీలకం. ఒక్క శాటిలైట్ దెబ్బతిన్నా దానివల్ల కలిగే నష్టం ఊహకందని స్థాయిలో ఉంటుంది. అందుకే స్పేస్ వార్ అనే ఆలోచనే అత్యంత ఖరీదైందిగా విశ్లేషకులు చెబుతారు. అది జరగకూడదన్నదే ప్రపంచ దేశాల ఆలోచన. కానీ అమెరికా, రష్యా, చైనా తమ శక్తి సామర్థ్యాలతో ఇతర దేశాలపై ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. అంతరిక్షంలో శాటిలైట్లను కూల్చేందుకు సిద్ధమేనని ప్రకటనలతో ప్రపంచాన్ని భయపెడుతున్నాయి. అమెరికా చాలా కాలంగా రష్యా ఏసాట్స్ పై అనుమానాలు వ్యక్తం చేస్తోంది.
ఆ దేశం అంతరిక్షంలో అణ్వస్త్రాలను సైతం మోహరించిందని పెంటగాన్ నమ్ముతుంది కూడా. ఏసాట్స్ గురించి వివరంగా చెప్పాలంటే యాంటీ శాటిలైట్ ఆయుధాలనే ఏసాట్స్ గా పిలుస్తారు. ఇంకాస్త అర్థమయ్యేలా చెప్పాలంటే ఉపగ్రహాలను ధ్వంసం లేదా నియంత్రించే ఆయుధాలను ఏసాట్స్ గా పేర్కొంటారు. అంటే మిలిటరీ సహా వివిధ ప్రయోజనాల నిమిత్తం అంతరిక్షంలోకి పంపిస్తున్న ఉపగ్రహాలను ఈ ఆయుధాల ద్వారా ధ్వంసం చేసేస్తారు. గతేడాది మాస్కో ప్రయోగించిన కాస్మోస్ 2576 కూడా అలాంటిదే. వాస్తవానికి ఏసాట్స్ రూపకల్పన ప్రచ్ఛన్న యుద్ధ కాలంలోనే మొగ్గతొడిగింది. 1950లో అప్పటి సోవియట్ యూనియన్ తొలి ఉపగ్రహం స్పుత్నిక్ ను విజయవంతంగా ప్రయోగించగానే అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. అంతరిక్షంలో ఉపగ్రహాల ద్వారా సోవియట్ యూనియన్ అణ్వస్త్రాలను మోహరిస్తుందనే అనుమానంతో అమెరికా తొలి యాంటీ శాటిలైట్ మిసైల్ ను తయారు చేసింది. దాని పేరు బోల్డ్ ఒరాయన్. ఇదో బాలిస్టిక్ క్షిపణి. దీనికి పోటీగా సోవియట్ యూనియన్ కోఆర్బిటర్స్ పేరుతో ఏసాట్స్ ను రూపొందించింది. వీటిని ప్రత్యేకంగా ప్రయోగించాల్సిన అవసరం లేకుండా ఉపగ్రహంతో పాటే కక్షలో తిరుగుతుంటాయి. అవసరం లేదనుకున్న రోజు దాన్ని పేల్చగానే ఉపగ్రహం కూడా పేలిపోతుంది. మరోవైపు సోవియట్ కోఆర్బిటల్స్ కు పోటీగా పేలుడు లేకుండా కక్షలో వేగాన్నే ఆయుధంగా చేసుకుని ఉపగ్రహాన్ని పేల్చేసే సరికొత్త ఏసాట్స్ ను అమెరికా తెచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉపగ్రహాలను కూల్చే ఆయుధాల్లో సరికొత్త ఆవిష్కరణలు జరుగుతూనే ఉన్నాయి. ఇదిలా ఉంటే 2007లో చైనా, 2019లో భారత్ కూడా సొంతంగా ఏసాట్స్ కలిగిన దేశాలుగా అవతరించాయి. 2019లో భూ ఉపరితలానికి 300 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న శాటిలైట్ ను విజయవంతంగా కూల్చడం ద్వారా అంతరిక్ష యుద్ధం చేయగల సత్తా ఉన్న అమెరికా, రష్యా, చైనాతో సమానంగా భారత్ నిలిచింది. ఇక 2 రకాలుగా ఏసాట్స్ ను ఉపయోగించి ఉపగ్రహాలను ధ్వంసం చేస్తారు. మొదటిది కక్షలో ఉన్న ఉపగ్రహాలను డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణులు, ఇతర పేలుడు పదార్థాలతో భౌతికంగా ఢీకొట్టించి పేల్చడమైతే, రెండోది సైబర్ అటాక్ ద్వారా శాటిలైట్ ను పని చేయనివ్వకుండా చేయటం. అంటే సదరు శాటిలైట్ ఫ్రీక్వెన్సీలను ఆపేయటం లాంటిదన్నమాట. ఇది భూమి నుంచి కూడా చేయొచ్చు. కానీ అమెరికా మాత్రం అణ్వస్త్రాల ద్వారా రష్యా అంతకు మించి ఇంకేదో చేయబోతోందని అనుమానిస్తోంది. ఇప్పుడు సరికొత్త ఆయుధం ద్వారా స్టార్లింక్ శాటిలైట్లను ధ్వంసం చేయబోతోందని ఆ అమెరికా నేతృత్వంలోని నాటో కూటమే గగ్గోలు పెడుతోంది. కానీ రష్యా ఆ పని చేయకపోవచ్చు. ఎందుకంటే ఇలాంటి ఆయుధంతో అంతరిక్షంలో తీవ్ర గందరగోళం తలెత్తితే అది రష్యాకు కూడా ప్రతికూలంగానే మారుతుంది. రష్యా, దాని మిత్రదేశం చైనా సహా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు, అనేక కంపెనీలు తమ కమ్యూనికేషన్స్, రక్షణ అవసరాల కోసం వేలాది శాటిలైట్లపై ఆధారపడుతున్నాయి. కాబట్టి ఇవి ఊహాగానాలే కావచ్చు.